సో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక చిన్న వర్క్ ఉండి ఇంట్లో నుంచి పొద్దున్నే బైక్ తీసుకొని బయటికి వెళ్ళిన. అయితే నేను చిన్నప్పటి నుంచి చదివిన స్కూలు మా ఇంటికి చాలా దగ్గర. అయితే ఆ స్కూల్ ముందల నుంచి నేను క్యాజువల్గా నా బైక్ పైన నేను వెళ్తూ ఉన్నా. అయితే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు కూర్చొని ఏదో చిన్న దాని గురించి గొడవ పడుతున్నారు. దేని గురించి అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, దాని గురించి వాళ్ళు ఏదో కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారంట. దాని నుంచి ఏం తీసుకోవాలని వాళ్ళు మామూలు చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకొక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళు మొబైల్ పట్టుకొని ఏదో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారు అక్కడ కూర్చొని. సో అదంతా చూసినాక ఒక్కసారిగా నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. అండ్ నా ఒక్కడే లైఫ్లోనే కాదు, అది ఇప్పుడు నా ఏజ్కి ఇంచుమించు నేను 1998లో పుట్టిన. సో 10th ఒక 2013-14 బ్యాచ్ ఉంటారు కదా, దాని కింద ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇండిపెండెన్స్ డే ముందు మేమేం చేసినాం, అసలు మేము ఆ ఇండిపెండెన్స్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం, అండ్ మేము మా క్లాస్లో చేసిన యాక్టివిటీస్ ఏంది, దానికి ముందు మేము ప్రిపేర్ అయ్యి చెప్పిన స్పీచెస్ ఎట్లుంటాయి, అండ్ ఆ సాంగ్స్ ఎట్లుంటాయి, అండ్ ఆ రోజు ఆ స్వీట్ కోసం మేము పడ్డ యుద్ధాలు, అవన్నీ నేను క్లియర్గా మీకు కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి నాకు ఎందుకో ఈరోజు అవన్నీ షేర్ చేసుకోవాలని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను అవన్నీ షేర్ చేసుకోవడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్కి అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏదో హాలిడే ఇచ్చిర్రు, ఏదో క్యాజువల్గా వెళ్ళినాము, ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోతుంది, వాళ్ళు స్వీట్ ఇస్తారు, వచ్చేస్తామని అనుకుంటున్నారు. కానీ అసలు మేము ఇండిపెండెన్స్ డేకి ముందుకు ఏం చేసినామంటే, అసలు ఈ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th అన్నాక వారం రోజుల ముందే ఒక పెద్ద పండుగ లేక మాకు స్కూల్ మొత్తం హడావిడి క్రియేట్ అవుతుంది. అండ్ అక్కడ గేమ్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్స్ కూడా ఎట్లుంటాయంటే, ఇక మేము కొన్ని టీమ్స్గా డివైడ్ అయిపోయి ఏదో ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు దాని ముందు రోజు అన్ని క్లాసెస్ కూడా అన్నీ ఆపేసుకొని మరి ఆ గేమ్స్ కోసం ప్రిపేర్ అవుతాం. సో అట్లా మేము చాలా కష్టపడి 4 రోజులు అన్ని గేమ్స్, ఆ రోజు క్లాసెస్ ఉండవు మాకు. మార్నింగ్ 8కి పోయినామా, మళ్ళీ ఈవినింగ్ 4:30 వరకు మొత్తం గేమ్సే. ఒక లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాము. సో ఏ రోజు కూడా మేము ఏదైనా క్లాస్ జరుగుతుందంటే లేట్గానే పోయేటోళ్ళం. కానీ ఎప్పుడైతే గేమ్స్ ఉన్నాయని చెప్పిర్రో ఆ రోజు మేము గంట ముందు నుంచే ఆడ పోయి కూర్చునేటోళ్ళం. సో అట్లా మేము చాలా కష్టపడి ఆ గేమ్స్ కూడా గెలిచేటోళ్ళం. అండ్ గేమ్స్ గెలిచిన వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ డే రోజు ఇంకా పోవాలని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుండే, ఓడిన వాళ్ళకి కూడా పోవాలని ఉంటుండే. కాకపోతే కొంచెం నిరాశ అంటాం కదా, అది ఎదురవుతుండే. సో అట్లా ఇండిపెండెన్స్ డేకి ముందు ఒక 4 రోజులు చాలా గేమ్స్ ఆడి, అసలు ఆ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అస్సలు ఛాలెంజ్ మాకు అప్పుడు మొదలవుతుంది. అదేంటంటే, అన్ని క్లాసుల కంటే మా క్లాసు డెకరేషనే అన్నిటికంటే చాలా బాగుండాలి అని. సో దానికోసం మేమందరం ఇప్పుడు పార్లమెంట్లో మీటింగ్ పెట్టినట్టు క్లాస్ వాళ్ళం అందరం కూర్చొని డిస్కస్ చేసి అందరం ఒక్కొక్క ₹1, ఒకరు ₹2, ఒకరు ₹3, ఒకరు ₹5, ఇట్లా అన్ని గ్యాదర్ చేసుకొని ఒక 100 నుంచి ఒక 300 అవుతాయి కదా, దాంతో అన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకొస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవడైతే ₹10 ఇచ్చిండో ఈ డెకరేషన్కి వాడికి రిచ్ క్యాండిడేట్ మా బ్యాచ్లో. ఇక వాడు డబ్బున్నోడు, ఇక వాడికి మేము ఇచ్చే మర్యాద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఎందుకంటే వాడు ₹10 ఇచ్చిండు కదా. సో అట్లా వాడు ₹10 ఇచ్చిన తర్వాత నుంచి ప్రతి దాంట్లో ఇక వాడే లీడర్ మాకు, ఎందుకంటే వాడు ₹10 ఇచ్చిండు. అప్పట్లో ఆ ₹10 అంటే కూడా మాకు చాలా ఎక్కువ. మళ్ళీ ఆ ₹10 కాకుండా మేము ₹1 ఇస్తాం కదా, ఆ ₹2 కూడా మేము కలెక్ట్ చేసుకోవాలంటే ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరిగేది. గంటలు గంటలు ఏడ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, సో అట్లా చాలా కష్టపడ్డ తర్వాత అమౌంట్ ఇస్తుండే మాకు. అట్లా తీసుకుపోయి ఆ టీం లీడర్కి ఇస్తుండే, వీళ్ళంతా గ్యాదర్ చేసుకొని వెళ్ళి డెకరేషన్ ఐటమ్స్ తీసుకొస్తుండే. మళ్ళీ ఆ డెకరేషన్ ఐటమ్కి కూడా అందరు వెళ్ళకపోతుండే. క్లాస్లో ఎవరైతే హైట్ పర్సనాలిటీ ఉన్నారో వాళ్ళకి లైట్గా మీసాలు వచ్చుంటాయి కదా, వాళ్ళని ఎంచుకొని క్లాస్ మొత్తం ఇంకా వాని దగ్గరికి వెళ్ళి 100-200 వాని చేతిలో పెట్టేసి వాని స్కూల్ నుంచి ఆ వస్తువులు తీసుకురమ్మని పంపిస్తుండే. వాడు కూడా ఆ షాప్కి వెళ్ళేసి ఆయనతోటి కొంచెం ఇంకా పెద్దోడు క్లాస్లో, మనం వాడిని పెద్దోడని క్రెడిట్ ఇచ్చినాం కాబట్టి ఆడపోయి కొంచెం లైట్గా బార్గెన్ చేసి ఒక ₹2-3 తగ్గించేసి ఆ పేపర్స్ తెస్తుండే. సో ఆ పేపర్స్ తోటి మేము ఆ మా క్లాస్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని, ఆ బెంచెస్ అవన్నీ నీట్గా తుడిచేసుకొని, బోర్డు కూడా క్లీన్ చేసుకొని మొత్తం డెకరేషన్లు అతికిస్తాం. ఇంకా అంతేకాకుండా మేము పక్క క్లాస్కి వెళ్ళి కంపేర్ చేసుకుంటాం, వాళ్ళ క్లాస్లో ఉన్నదేంటి, మా దాంట్లో లేనిదేంటి. ఏదంటే మా క్లాసు డెకరేషన్లో అందరూ మెచ్చుకోవాలనేది మా డ్రీమ్ ఉంటుండే. సో ఆ విధంగా మేము అంతా కష్టపడి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి మంచిగా డెకరేట్ చేసుకొని, ఇంకా లేడీస్కి అప్పుడు లేడీస్ టర్న్ ఎట్లుంటుందంటే, బోర్డును కూడా మొత్తం నీట్గా కడిగేసి ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగుంటుందో ఇక వాళ్ళకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు.
సో వాళ్ళని అందరం పిలిచి వాళ్ళతోటి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి క్లాస్ 6th టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, సో ఇట్లా చేసేటోళ్ళం. సో ఈ డెకరేషన్ పార్ట్ కూడా అయిపోతుంది. సో ఈ డెకరేషన్ తర్వాత ఉంటుంది చూడు అసలు సెలబ్రేషన్స్ ఏంటంటే, అబ్బాయిలు డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంటారు, అమ్మాయిలు డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నారు. అండ్ ఇంతే కాకుండా ఈ సింగింగ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది, ఆ పాట పాడేటోళ్ళు అది ఇది. అయితే ఈ డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇస్తారు కదా, అంటే అవి ఇవ్వాలంటే కూడా మేము అమౌంట్ కట్టే ఇవ్వాలి అప్పుడు స్కూళ్ళల్లో. సో అట్లా మేము నేమ్స్ ఇచ్చిన తర్వాత ఒక గ్రూప్స్గా డివైడ్ అయిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్కి అబ్బాయిలు ఒక దగ్గర ఉంటారు, అమ్మాయిలు ఒక దగ్గర ఉంటారు. అండ్ ఈ అబ్బాయిలు చేసేవి అంటే ఈ అబ్బాయిలు అమ్మాయిలే కాకుండా కలిపి చేసుకునే సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఇవి మళ్ళీ ఏమైనా పెద్ద పెద్ద సినిమాలవి కాదు. ఎక్కడ చూసినా ఫస్ట్ సాంగ్ ఏముంటుందంటే, దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే అని ఈ పాటలు పెట్టుకొని మేము చేస్తాము. అండ్ ఇంకా దేశభక్తి గీతాలు అవి మాత్రమే ఉంటాయి. సో ఈ ఎవరైతే లేడీస్ ఉంటారు కదా, అప్పుడు క్లాస్ గర్ల్స్, లేడీస్ అనొద్దు, సో ఆ క్లాస్ గర్ల్స్ ఏదో పెద్ద కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నట్టే వాళ్ళు పొద్దున్నే వచ్చి ఆ డ్యాన్స్ స్టెప్పులు వేసుకొని వేసుకున్న తర్వాత వాళ్ళకంటూ సపరేట్ రూమ్ ఉంటుంది. మళ్ళీ అక్కడ మేము బాయ్స్ని అలో చేయకపోతుండే వాళ్ళు. ఆ డోర్ దగ్గర ఎవరినో సెక్యూరిటీ గార్డ్ల లేక ఇద్దరు నుంచి ఎవరు వచ్చినా లోపల గర్ల్స్ది డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పేటోళ్ళు. ఇక మనం కొంచెం ఉంటాం కదా చిచ్చూర లెక్క, తీట పనులు చేస్తుంటాం. సో మేము అది కూడా వినకుండా నువ్వేంది మాకు చెప్పేదని పోతుండే, పోయి కూడా తొంగి చూస్తుండే. వాళ్ళు పోయి టీచర్లకు కంప్లైంట్ ఇస్తుండే. ఆ టీచర్లకి మళ్ళీ సార్లు మంచిగా క్లోజ్ ఉంటుండే, వాళ్ళకి చెప్తుండే, వాళ్ళు వచ్చి మా ఇప్పుడు పలగొడుతుండే. సో అట్లా పలగొట్టిన తర్వాత మేము ఇంకా మళ్ళీ పోతామా పోం. సో మేము వచ్చేసేటోళ్ళం, ఈ బాయ్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, సో చేసేటోళ్ళం. అట్లా ఇండిపెండెన్స్ డే ముందు గేమ్స్, ఈ సాంగ్స్, ఈ డ్యాన్స్ పోటీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు రేపు ఇండిపెండెన్స్ డే అన్నాక ముందు రోజు అసలు నిద్ర కూడా పట్టేది కాదు మాకు. మంచి వైట్ షర్ట్ వేస్తాం, ఆ వైట్ షర్ట్ వేసి దానికి మంచి ఐరన్ చేపిస్తాము. అండ్ మాకు పాత పాయింట్లే ఉంటుండే అప్పుడు, ఆ పాత పాయింట్ వేసుకొని టై బెల్ట్ బ్యాడ్జ్ మాత్రం అసలు మిస్ కాకుండా పెట్టుకునేటోళ్ళం. సాక్స్లు ఉతుక్కునేటోళ్ళం. మంచిగా షూని కూడా మంచిగా పాలిష్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏడ్చి 5 రూపీసో 10 రూపీసో తీసుకొని ఫ్రెండ్స్ తోటి మళ్ళీ మేము కలిసి సైకిల్ మీద ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి బ్యాండేజ్, మన ఫ్లాగ్ది బ్యాండేజ్ ఉంటుంది కదా, అది పెట్టుకునేటోళ్ళం. ఇంకొంచెం డబ్బు ఉన్నాడు ఉండే, రిచ్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకో, వాడు ఇది పెట్టుకుంటాడు. ఇది పెట్టుకొని వాని షో మామూలుగా ఉండదు ఇక క్లాస్లో. సో అట్లా పెట్టుకున్న తర్వాత మంచిగా గోల్డ్ బ్యాడ్జ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకొని పొద్దున్నే వెళ్తాం. పొద్దున్నే వెళ్ళిన తర్వాత ఇంకా అసలు ఎట్లా రెడీ అయ్యి వస్తారు క్లాస్ గర్ల్స్ కానీ అందరూ, అంటే మంచిగా బట్టలు అన్నీ, ఎప్పుడు ఉతకని బట్టలు కూడా అప్పుడు ఉతుక్కుంటాం. ఉతుక్కున్న తర్వాత అసలు నైట్ నిద్ర కూడా పట్టేది కాదు. అట్లా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని టైం దిక్కు చూసుకోవడం. అండ్ మేము కొందరు స్పీచ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇంకా మా దాంట్లో కొందరు సాంగ్స్ పాడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మామూలుగా మేము రేపు ఇండిపెండెన్స్ డే అన్నాక ముందు రోజు నైట్ కూడా అరే నేను ఇది పాడితే ఒకసారి వినవారా అని వాళ్ళు పాడి చూపిస్తుండే. మేము కూడా అరే ఇది కొంచెం మిస్టేక్ ఉందిరా అని చెప్తుండే. వాడు కూడా అది కరెక్ట్ చేసుకొని అసలు నెక్స్ట్ లెవెల్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరూ. సో ఆ విధంగా అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ డేకి రోజు మాత్రం అసలు మంచిగా చేసుకొని స్కూల్ ముందర అన్ని జెండాలు ముందు రోజే, అసలు లేట్ నైట్లు అవుతాయి ముందు రోజు లేట్ నైట్లు అయిన తర్వాత మొత్తం స్కూల్ బయట కూడా డెకరేషన్ చేసుకొని స్కూల్ ముందల మన ఇండియన్ ఫ్లాగ్ వేసేసి దాని మీద ఉప్పు అవి ఉంటాయి కదా, దాన్ని కలర్ కలిపేసి మంచిగా డెకరేట్ చేసుకునేటోళ్ళం. ఇంకా ఆ రోజు పోయిన తర్వాత ఒక్కరొక్కరు స్పీచ్లు ఇస్తారు కదా, గంటలు 2 గంటలు అసలు పెద్ద మోటివేషనల్ స్పీకర్లు మొత్తం ఆడే బయట పడతారు మా సార్లు. వాళ్ళు ఇచ్చే స్పీచ్లు ఉంటాయి కదా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇది ఇస్తారా స్వీటు బూంది అవి ఇస్తారని ఎంత ఈగర్గా వెయిట్ చేసేటోళ్ళం మేమంటే. అంటే అప్పుడు ఈ ఫోన్లు అవేం మాకు అంత పెద్దగా కనెక్షన్ బాండ్ లేకుంటుండే, మాకు ప్రెజెంట్ ఏం జరుగుతుంది దాని మీదనే ఉండేటోళ్ళం. ఇక అమ్మాయిలు డ్యాన్సులు చేస్తుండే, అబ్బాయిలు డ్యాన్సులు చేస్తుండే. ఇంకా వాళ్ళు ఇష్టం, ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేసింది అవన్నీ చేసి బాగా ఎంటర్టైన్ చేస్తుండే. అండ్ మా సార్ వాళ్ళు కూడా పెద్ద స్పీచ్లు ఇస్తుండే. అండ్ ఈ స్పోర్ట్స్లో మేమందరం గెలిచింది ఉంటాం కదా, మళ్ళీ మాకు ఇచ్చేవి పెద్ద కప్పులు కావు, స్టీల్ గిన్నెలు, చిన్న ప్లేట్లు, గ్లాసులు, ఛాయ్ గ్లాసులు. ఇంకా మరీ కొంచెం ఇంకా ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి కలర్ పెన్సిల్, ఒక చిన్న నోట్బుక్. సో దీనికోసం మేము రక్తాలు చిందించుకొని
మస్తు గేమ్స్ ఆడి కొందరైతే కాళ్ళు బెనికిపోతాయి, చేతులు బెనికిపోతాయి. అయినా కూడా ఏదో పాకిస్తాన్ బార్డర్‌లో మేము యుద్ధం చేసినట్టు ఫీల్ అయిపోయి అప్పుడు చేసేటోళ్ళం ఇక. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఈ స్పీచ్‌లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ క్లాస్ రూమ్ కూర్చొని స్వీట్లు పంచుతుండే. ఎందుకంటే ఎప్పుడైతే వరండాల కింద ప్రేయర్‌లో పంచుతారు కదా! అప్పుడు లైన్ మారి డబల్ డబల్ తీసుకుంటారని చెప్పేసి అప్పుడు ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ క్లాస్‌కి పంపించి క్లాస్‌లో బెంచ్‌లో కూర్చొని ఒకరొకరికి ఇయ్యడం స్టార్ట్ చేసిర్రు. ఇంక అది తీసుకున్న తర్వాత ఇన్ని రోజులు పడ్డ కష్టం మేమంతా చేసింది ఆ ఒక్క స్వీట్ బాక్స్‌లో కనిపిస్తుంది మాకు. స్వీట్ బాక్స్ అంటున్నా, ఇంత బూందీ పెడతారు, కొందరు సోంపాపిడి పెడతారు, కొందరు మైసూర్ పాకు అదేదో పెడతారు. సో అది మేము హ్యాపీగా తీసుకొని తినేటోళ్ళం. ఇంకా పెద్దోళ్ళు ఉంటే 2, 2 తీసుకునేటోళ్ళు. ఇంక అట్లా తీసుకొని మంచిగా ఆడ ఫ్రెండ్స్ తోటి మాట్లాడి నీకెన్ని ప్రైజులు వచ్చినాయి, నాకెన్ని ప్రైజులు వచ్చినాయి అని కాసేపు మాట్లాడుకొని ఆ ప్రైజులు కూడా పట్టుకొని ఆ గిన్నె అవి ఇస్తారు కదా, తీసుకొని ఇంటికి వచ్చేటోళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డ్రెస్సు ఏవి తీయకుండా ఇన్షర్ట్ తీసేసి షూస్ పడేసి టీవీ ఆన్ చేస్తాం. అప్పుడు యూట్యూబ్ ఇవన్నీ ఏవి లేకుంటుండే మాకు. ఆ టీవీ ఆన్ చేయంగానే 'ఖడ్గం' సినిమా వస్తుంది. ఒక సైడ్ 'ఖడ్గము', ఇంకో సైడ్ ఈ 'రాజా' సినిమా, ఇవి మాత్రమే వస్తుండే. ఎన్నిసార్లు చూసినా మాకు బోర్ కొట్టకపోతుండే అది. సో అది చూసేటోళ్ళం, అది అయిపోతుండే. 2, 3 అవుతుండే. ఇక మంచిగా బయటికెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుండే. ఇక ఆ రోజు ఇన్ని రోజులు గడిచిన హ్యాపీ మూమెంట్స్ని మొత్తం రీకాల్ చేసుకుంటూనే ఇంకో వారం గడుపుతాం. ఆ స్కూల్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా ఇప్పుడేం జరిగింది, అప్పుడేం జరిగింది అవి డిస్కస్ చేసుకుంటూనే మేము ఆ రోజు కూడా గడిపేస్తాం. సో అప్పుడు ఎంజాయ్ చేసే మూమెంట్ నిజంగా ఇప్పుడు స్టూడెంట్స్ అయితే అసలు ఎంజాయ్ కూడా చేస్తలేరు. ఎప్పుడు కూడా ఆ ఫ్రీ ఫైర్ ఆడుకోవడము, మళ్ళీ అంటే ఆ మ్యాక్సిమం ఫోన్లోనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కలిసినా కూడా ఫోన్లో ఆడుకుంటున్నారు తప్ప ఈ లైవ్ యాక్టివిటీస్ మాత్రం ఏం పార్టిసిపేట్ చేస్తలేరు. సో ఇప్పుడు ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో, మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి రోజులు మాత్రం మీకు మళ్ళీ రానే రావు. ఇప్పుడు ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి. ఎంజాయ్మెంట్ అంటే ఏదో అది కాదు, ఆ సెలబ్రేషన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో అట్లా చేయర్రి. మంచిగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయర్రి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయర్రి, డ్యాన్స్లో ప్రాక్టీస్ చేయర్రి, ఆ సాంగ్స్లో మీరు పార్టిసిపేట్ చేయరు, అన్ని విధాలుగా చేయండి, హ్యాపీగా గడపండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయినా, మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు ర్యాలీ ఉంటుండే. అండ్ ఆ ర్యాలీలో డ్రమ్ములు కొట్టడానికి అయితే పెద్ద కాంపిటీషనే ఉంటుండే. నేను 8th, 9th, 10th ఉన్నప్పుడు అయితే ఆ డ్రమ్ములు కొట్టడానికి ముందు ఉంటుండే. సో ఆ డ్రమ్ములు తీసుకొని మా స్కూల్ నుంచి ఒకసారి ఊరు మొత్తం తిరిగేటోళ్ళం. ఎందుకంటే మా స్కూల్ గొప్పతనం అందరికీ తెలియాలి కదా, వీళ్ళు స్టూడెంట్స్ ఎట్లున్నారు ఏంది అనేది. సో అట్లా మేము షో చేసేటోళ్ళం, కొద్దిగా బయటికి పోయి సాంగ్స్ పెట్టుకుంటా. పరేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వచ్చేటోళ్ళం. స్కూల్కి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు అన్నీ చేసేటోళ్ళం. సో చూసిరు కదా, నా లైఫ్లో మా స్కూల్లో ఒక ఇండిపెండెన్స్ డేని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేస్తాం. మరి మీరు 90s కిడ్స్ ఉంటారు కదా, ఇంచుమించు మన బ్యాచ్ వాళ్ళు, మీరు ఇండిపెండెన్స్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు, అండ్ ఇండిపెండెన్స్ డే అన్నంగానే అప్పుడు చేసిన మనం కొన్ని కోతి పనులు ఉంటాయి కదా, మీకు ఏవి గుర్తొస్తాయి, అండ్ మీరు ఇచ్చే స్పీచ్ సాంగ్స్ ఉంటాయి కదా, సో మీరు కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసిర్రు, అండ్ మీకు ఈ ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఒకటి గుర్తుండిపోయే ఒక మెమొరీ ఉంటుంది కదా, దాన్ని కామెంట్ మీరు టైప్ చేయండి. ఒక మంచి నాస్టాల్జియా ఫీలింగ్ వస్తే దాన్ని నేను పిన్ చేసి పెడతా. ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకో నాకు ఆ ఫీలింగ్, ఇది పెద్ద ఉపయోగపడే వీడియో కాకుండా నాకైతే ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నా. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ ఇండిపెండెన్స్ డేని ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోకుండా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేయండి. ఈ రోజులు మళ్ళీ రావు. సో జై హింద్.